ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, యేసు వచ్చుచున్నాడు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. బైబిల్ గ్రంథమందు ఈ చివరి సాక్ష్యము, చివరి వాగ్దానము మరియు చివరి ప్రార్థన యేసు రాకడకు సంబంధించినదై ఉన్నది. అయినప్పటికీ యేసు ఏదో ఒక రోజున రావచ్చును గాని త్వరగా వచ్చుటలేదు అని అధిక సంఖ్యాకులైన క్రైస్తవులు నమ్ముచున్నారు. ఆకాశము భూమి గతించిపోవును గాని ప్రభువు మాటలు నెరవేర్చబడకుండా ఎన్నటికీ గతించవు. నేను త్వరగా వచ్చుచున్నాను అను ఎంతో ఆశీర్వాదకరమైన ఈ వాగ్దానమును అనేకులు సందేహించుదురు, నిర్లక్ష్యముగా ఎంచుదురు అని ప్రభువు ముందుగానే ఎరిగి ఉండెను. గనుక అలాగున అనుమానించు వారికి ఆయన నిశ్చయముగా నేను త్వరగా వచ్చుచున్నానని బాహాటముగా చెప్పెను. దేవుని వాక్యము ఎంతో నిశ్చయమైనది, అయినను నిశ్చయముగా అను పదము చేర్చబడినది. జనులు ఈ విషయమై సందేహించుట ఎంతో విచారకరము. తమ స్వనాశనమునకై అది దారితీయును. ఈ విధముగా సందేహించు వారికి దేవుడిచ్చుచున్న హెచ్చరికను చూడుడి. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోనూ వాడనుకొనని ఘడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 48 నుంచి 51వ వచనము వరకు. ప్రభువు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన హృదయములో తలంచువాడు దుష్టుడైన దాసుడని పిలువబడి కఠినముగా శిక్షింపబడి ఖండములుగా నరికింపబడి ఆంగ్లములో యుగయుగములుగా ఏడ్చుటకై వేషధారులకు నియమింపబడిన స్థలములో విసిరివేయబడిన ఎడల ప్రభువు వచ్చు దినము ఆలస్యమగునని చెప్పిన వాని మీద ఇంకెంత అధికమైన శిక్ష వచ్చును. ప్రియమైన చదువరి, నిశ్చయముగా నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన ప్రభువు యొక్క వాగ్దానమును విశ్వసించుము. ఒకవేళ ఈ రోజే ఈ క్షణమునందే ప్రభువు రావచ్చును. మరణాత, ప్రభు యేసు మహిమలో వచ్చునుగా. ఎవరైతే దేవుని రహస్య రాకడ కొరకు ఆకాంక్షతో వేచియుందురో, ఎవరైతే ఆయన రాకడను ప్రేమించెదరో, ఆయన రాకడ విషయంలో నిరీక్షణ కలిగియుందురో అట్టివారు ఆయన పవిత్రుడయున్నట్లుగా తమ్మును తాము పవిత్రపరుచుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపాటుతో జీవించెదరు. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. యోహాను సువార్త 3వ అధ్యాయము 2-3 వచనములు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.